నా పేరు స్నేహ. మరి ఇటీవల పిఎంసి ఛానల్ మీద కానీ, విశాలాక్షి అనే అమ్మాయి కొన్ని ఆరోపణలు చేయటం జరిగింది. అలానే సార్ ఆమెకేవో కర్తవ్యాలు ఇచ్చారని చెప్పటం కూడా జరిగింది. అయితే ఇందులో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అన్నది మనకెవరికీ తెలీదు. సత్య, అసత్యాలన్నవి నేచర్‌కి చాలా వరకు వదిలేస్తారు. కాకపోతే కొన్ని క్లారిఫికేషన్స్ తీసుకోవటం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒక సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ 1995 నుంచి పత్రి సార్‌తో ఆయన ప్రయాణం కొనసాగించి, మన పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ ప్రారంభం అవ్వటానికి ప్రథమ పాత్ర పోషించి, పత్రి సార్ ఆంతరంగిక కార్యదర్శిగా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ, పత్రి సార్ మహానిర్వాణం పొందేంత వరకు ఆయన వెన్నంటే ఉంటూ, పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ ఎదుగుదలలో అద్భుతమైన పాత్ర పోషించిన శివప్ప సార్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి శివప్ప సార్‌ని వెల్కమ్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీకు తెలియనిదంటూ ఏమీ లేదు. మూవ్‌మెంట్ కోసం ఏదైనా క్లుప్తంగా తెలుసుకోవాలి అన్నా, అలానే పత్రి సార్ ఆంతరంగిక విషయాలైనా, సొసైటీ కోసమైనా, ఏ విషయాలైనా కూడా పూర్తి స్థాయిలో మాకు తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా మీ డోరే కొట్టాలి సార్. మీ డోరే నాక్ చేయాలి. ఎందుకంటే మొదటి నుంచి సార్‌తో ప్రయాణం చేశారు కాబట్టి. అయితే రీసెంట్‌గా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. మీకు తెలుసు విశాలాక్షి అనే అమ్మాయి కొన్ని అలిగేషన్స్ ఏసింది పిఎంసి మీద. అలానే సొసైటీ మీద కూడా. సో, మరి దానికి క్లారిఫికేషన్ కోసం మాత్రమే ఈరోజు మిమ్మల్ని ఈ యొక్క ఇంటర్వ్యూ తీసుకోవటం జరుగుతుంది సార్. సో, నా ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే 2022లో విశాలాక్షి గారికి పత్రి సారు పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉన్న లేడీస్ అందరిని కాపాడే బాధ్యత నీది అని చెప్పటం జరిగిందంట. దానికి సంబంధించిన ఒక క్లిప్పింగ్ కూడా అంటే ఆమె ఇట్లాంటి స్టేట్‌మెంట్ ఇవ్వటం జరిగింది. సో, దానికి సంబంధించిన ఒక క్లిప్పింగ్ కూడా ఉంది మన దగ్గర. అది వి విల్ ప్లే లేటర్. సో, మీకు తెలిసినంత వరకు సార్ ఎప్పుడైనా ఎవరికైనా అలాంటి బాధ్యతలు అప్పజెప్పారా? మూవ్‌మెంట్‌లో ఉన్న ఆడవాళ్ళని నువ్వు రక్షించాలి అని గాని, మూవ్‌మెంట్ బాధ్యత నీదని గాని, అలాంటివి ఎప్పుడైనా ఎవరికైనా చెప్పడం మీ వరకు ఏమైనా వచ్చిందా సార్? అందరికీ నమస్కారం. ఈ విధంగా చాలా రోజుల తర్వాత పిఎంసి ఛానల్లో మీతో కలిసి మాట్లాడడం అనేది ఇవాళ చాలా గొప్ప విషయం. అయితే మీరు ఒక మాట అన్నారు, పత్రి సార్ దగ్గరికి ఎవరొచ్చినా, ఎటువంటి వ్యక్తి వచ్చినా, ఎటువంటి స్త్రీ అయినా, పురుషుడైనా వచ్చి ఓ గంట సేపు మాట్లాడితే చాలు, వాళ్ళు ఆ పిఎస్ఎస్ఎంలో కుటుంబ సభ్యులుగా మారిపోతారు. అలా మార్చేస్తాడు సార్ అందరినీ. ఇంకా ఆయన మాట్లాడిన కురిపించిన ఆప్యాయత, ఆ కరుణ, ఆ వాత్సల్యం ఏం చేస్తుందంటే ఇంకా ఈయనకేదో చేయాలి, మళ్ళీ మళ్ళీ ఈయనేదో కలపాలి, మళ్ళీ మళ్ళీ ఈ సార్ దగ్గర కూర్చుని ఏవోవో తెలుసుకోవాలి అనేటువంటి ఆతృత ప్రతి ఒక్కళ్ళు కలిసిపోతుంది. మీరు ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు కూడా మీకు అర్థమై ఉంటుంది ఈ విషయం అంతా. అవును సార్. ఒకసారి సార్ని కలిసిన తర్వాత పదే పదే అనుక్షణం ఆయన దగ్గరే ఉండాలని కోరుకుంటారే తప్ప ఇదే ఆఖరు వెళ్ళిపోదామని ఎవరు అనుకోరు. అలా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా, ఆ ఫ్యామిలీ మెంబర్ లాగా, ఆ పిఎస్ఎస్ఎం మెంబర్ లాగా మెలవడం. సార్ నేను ఇది చేస్తాను సార్, గో హెడ్ అని ఎవరైనా నీ స్థాయి ఏంటి, నీ స్థాత ఏంటి, చేస్తావా చేయవా, ఏం చేస్తానంటే చేయమంటారు. అంతేనే కానీ నేనెత్తి మీద ఈ బాధ్యత పెడుతున్నాను కనుక ఈ వ్యవహారం నువ్వు చక్కదిద్దు అని పిఎస్ఎస్ఎంలో ఉండేటువంటి ఏ పాత్రని ఎవరి నెత్తి మీద ఆయన జీవితంలో పెట్టలే. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పాడు, పిఎస్ఎస్ఎం అంటే ఇది వాలంటరీ ఆర్గనైజేషన్, ఇది సర్వీస్ ఓరియంటెడ్, ఎవరి ఇష్టం వాళ్ళది. సార్ వీళ్ళు రావట్లేదు, వెళ్ళిపోయారంటే వాళ్ళు వెళ్ళిపోయిన మాట నీకెందుకయ్యా, నువ్వెవరు మాట్లాడడానికి? వాళ్ళు వచ్చారు, చేశారు, చేసినప్పుడు చేయించుకో, వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోని, వాళ్ళ స్థాయి వరకు వాళ్ళు ఉండి చేస్తారు, నువ్వెవడు మాట్లాడడానికి అనేవారే. కానీ సరే నీ ఇచ్చిన పని నువ్వు ఎందుకు చేయలేదు, నీ ఇచ్చిన నీవు పెట్టిన బాధ్యత ఏం చేసావు అని ఎప్పుడూ ఎవరిని అడగలేదు, ఎవరికి ఎలాంటి బాధ్యత అప్పగించలేదు. అయితే కొన్ని గురుతర బాధ్యతలు ఇచ్చేవారు అందరికీ. సొసైటీ హెడ్గా పెట్టి, బాబు ఈ తిరుపతిలో అంతా ధ్యానమయం కావాలయ్యా, ప్రోగ్రామ్ ఇది నీ బాధ్యత అయ్యా, నువ్వు చూసుకోవాలి. హైదరాబాద్ వచ్చినప్పుడు, మేడం హైదరాబాద్ అంతా ధ్యానం చెప్పాలి, కూకట్పల్లి అంతా ధ్యానం అయిపోవాలి, లేకపోతే సికింద్రాబాద్ అంతా ధ్యానమయం అయిపోవాలి, ఇక్కడంతా శాఖాహారం ఉండాలి, మాంసాహారం ఉండకూడదు, ఇదంతా చూసుకోవయ్యా మురళి, వాళ్ళ నుంచి నువ్వే మొదలుపెట్టు. ఇలాంటి సొసైటీ పనులు ఆయన ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ పనులు ఇచ్చేవారే కానీ వీళ్ళందరికీ నువ్వు లీడరు, వీళ్ళందరికీ నువ్వు బాసు, ఇది నువ్వు కంట్రోల్ చేయి,
ఇది నువ్వు సెటరేట్ చేయి అని ఎవరిని కూడా ఇంకొకళ్ళ మీద పెత్తనం చేసేటువంటి పని చేయనిచ్చేవారు కాదు. ఎవరికి ఇవ్వలేదు కూడా. ఎవరి విషయాల్లో కూడా తలదూచేవారు కాదు. ఎవరు వ్యక్తిగత విషయాల్లో కూడా మాట్లాడనిచ్చేవారు కాదు. వేరే వాళ్ళని కలగజేసుకుని ఇచ్చేవారు కాదు. ఆడి పని ఆడిది, నీ పని నువ్వు చేయి, నువ్వేం చేస్తున్నావు అసలు అని ఆయన ఫస్ట్లో తిట్టడంలో కొట్టడంలో అప్పట్లో ఉన్న పత్రిజీని ఇప్పుడు వాళ్ళు ఎవరు చూడలేదు. ఆ ఉగ్ర నరసింహ రూపం అనేది చూడాలంటే మీరు 2002 ముందే, దాని తర్వాత ఏం లేదు అసలు. సాధారణ ఒక గౌతమ బుద్ధుడే ఆయన. ఎవరేమన్నా ఓకే, ఎవరేం కాదన్నా ఓకే. ఆయన యొక్క నరసింహ అవతారం చూడాలంటే 95ని చూడాలి. ఉగ్ర నరసింహుడు మౌనంగా ఉండి కూడా అందరినీ చిత్తడి చిత్తడి చేశారు పట్టుకుని. భయపడేవారు ఎవరైనా ఆయన పక్కకి వెళ్ళాలంటే. అలాంటి పూర్ణ నరసింహాన్ని ఎవరు మీరు చూడలేదు. అలాగే మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఈ పిల్లల బాధ్యత నీది, వీళ్ళ బాధ్యత నీది అని ఎవరికి ఇవ్వలే. పైమా పెట్టారు. అంటే పిల్లలందరి బాధ్యత నీకేం చెప్పలేదు. పిల్లలందరికీ స్కూల్లోనూ కాలేజీలోనూ మెడిటేషన్ గురించి టీచ్ చేసేటువంటి బాధ్యత పైమా మీకు తీసుకోవాలి. యూత్ బిఫోర్ 40 years, బిఫోర్ 28 years పిల్లలందరూ ఒక టీమ్గా ఏర్పడింది అని పెట్టేవారే తప్ప ఇలా సోషల్ రెస్పాన్సిబిలిటీలు ఉండేటువంటి వింగులు అనేది ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఓకే. చెప్పచ్చు, నేను చెప్పచ్చు నాకు ఇచ్చారు పిఎస్ఎస్ఎం మీద పెత్తనం అని. నాకేం ఇవ్వలేదు. నేనే చెప్తున్నాను. ఈ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఫౌండర్గా ఉండేటప్పుడు ఈ పిఎస్ఎస్ఎం ఫౌండర్గా పిఎస్ఎస్ మూవ్మెంట్ మీద ఆధిపత్యం నీదే, నువ్వు ఏమంటే అది చేయొచ్చు, నీ ఇష్టం జాగ్రత్త చూడు నాకు కూడా చెప్పలేదు. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఒక వాలంటరీ సర్వీసు. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తారు వెళ్తారు, ఇష్టం ఉంటే చేస్తారు. ఈ మూవ్మెంట్లో నియమాలు ఇవి. అంటే రూల్స్ ఏమీ లేవు. ఏవైతే 18 ఫార్ములా ఉందో దాన్నే చెప్పేవారు, అదే నువ్వు చెప్పమనేవారు. అంతేనే కానీ ఎవరి మీద ఆయన రూల్స్ పెట్టడం అనేది, రెగ్యులేషన్ పెట్టడం అనేది, కండిషన్స్ పెట్టడం అనేది ఆయన దగ్గర లేదు. రైట్ సార్. అదే యాక్చువల్ మాకు కూడా అనిపించింది ఏంటి అంటే, చెప్తే బాధ్యతలు అప్పకి చెప్తే పత్రి మేడం ఉన్నారు, లేదంటే పరిణీత అక్క ఉన్నారు, పరిమళ అక్క ఎవ్వరికి ఉన్నారు. లేదు. వాడు ఎంతలా పని చేసినా ఏం చేసినప్పటికీ సార్కి దయా దాక్షిణ్యం అంటారే, ఆ దాక్షిణ్యం అనేది సార్ దగ్గరే చూడాలి తప్ప ఎవరి దగ్గర చూడలేరు. అసలు దాక్షిణ్యం అంటే ఏంటంటే అందరినీ సమానంగా చూడడం. ఇప్పుడు నేను ఆయన వెంబడి తిరుగుతున్నాను కదా 95 నుంచి, నన్ను ఎక్కువ చూడడం, ఇప్పుడే వచ్చింది కదా స్నేహాన్ని తక్కువ చూడడం అనేది పత్రి సార్ దగ్గర లేదు. ఆయన చరిత్రలో లేదు. అందరినీ ఈక్వల్, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్యం అనేది ఎప్పుడు చేయండి. అదే సార్ మాకేమనిపించింది అంటే, ఇఫ్ ఇన్ కేస్ బాధ్యతలు అప్పచెప్తే పత్రి మేడం ఉన్నారు, పరియక్ ఉన్నారు, పరిమళక్ ఉన్నారు, సో ఎంతో మంది సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ లేడీస్ ఉన్నారు, వీళ్ళు ఎవరికి అబ్జెక్ట్ వై ఓన్లీ విశాలాక్షికి మాత్రమే పిఎస్ఎస్ఎం లో ఉన్న ఆడవాళ్ళ బాధ్యత మొత్తం నీది అని ఆమెకే ఆ బాధ్యతలు అప్పచెప్పడం ఏంటి, ఆ కారణం ఏంటి అని. నేనే చెప్పేసి మేడం, ఆమె పిఎస్ఎస్ఎం ఫౌండర్, నేను చెప్పింది నేను ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, నాకు పెత్తనం, సార్ నాకు బాధ్యత ఇచ్చారు అని చెప్తే మీరు నమ్ముతారా? ఓకే. సార్ చేసింది డీసెంట్రలైజేషన్ అనేది అందుకే పెట్టారు. ఏ ఊరికైనా ఒక సొసైటీ పెట్టేసి ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళకి ఇచ్చేసి, ఇంకో విషయం తెలుసా మీకు, అక్కడ ప్రెసిడెంట్ని మాత్రమే పెట్టేవారు, నువ్వు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఏదో 2-3 పేర్లు పెట్టేవారు, మిగతావి నువ్వే పెట్టుకోనేవారు. సార్ కూడా చూసేవారు కాదు. నీకు అనుకూలమైన వ్యక్తులు నువ్వు పెట్టుకో, ఈ ఊరంతా బాగుపడిపోలే, అంత సేకారం అయిపోవాలి, అంతా ధ్యానమయం అయిపోవాలి. ఈ రెండే ఆయనకి కావాల్సింది. ఆయనకి రెండే కళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానము, 2 సేకారం. ఇంకా పిరమిడ్ జగత్తు ఇవన్నీ అంటారా, మనం యాడ్ చేసి పెట్టుకున్నాం అవన్నీ కూడా. ఎక్కడికి వెళ్ళినా ఆయన మాట్లాడేది శాకాహారం, ధ్యానం, ఈ 2 తప్ప ఆయనకి ఏది చెప్పలేదు. ఆమె ఇంకొక ఎలిగేషన్ కూడా వేశారు, పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఎంతో మంది రాంగ్ పర్సన్స్ ఉన్నారు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో, లేడీస్ కి రక్షణ లేదు అని ఒక ఎలిగేషన్ వేయటం జరిగింది. నిజంగానే పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఆడవాళ్ళకి రక్షణ లేదా, అంత ఇబ్బంది పడుతూ ఉన్నారా? ఈ మాట తప్పు. ఆడవాళ్ళ మీద ఎలిగేషన్ అనేది కేవలం పిరమిడ్ సొసైటీలోనే లేదు, మిగతా వాళ్ళ అన్ని చోట్ల. ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇప్పుడు. స్నేహ మీరు పిఎంసీలోకి వచ్చారు, ఇంతకుముందు ఎన్ని ప్రోగ్రాంలు యాంకర్గా చేశారు, ఎన్ని విభాగాల్లో, ఎన్ని సొసైటీల్లో, ఎన్ని సంఘాల్లో దూరారు. అవును సార్.
ఆడవాళ్ళు మగవాళ్ళు లైక్స్ డిజిలైక్స్ అనేవి ఈ సృష్టి యావత్తు ఉంది. సొసైటీ పేరు పెట్టి దాని గురించి మాట్లాడడం తప్పు. సొసైటీ నీకు ఏమి నేర్పించింది? మీరిద్దరూ ఎలా దగ్గర వాళ్ళని నేర్పించిందా? అది అందుకోసం పిఎస్ఎస్ఎం లేదే. ఏదో పిఎస్ఎస్ఎంలో జరిగిపోయింది, ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఇది చాలా తప్పుడు మాట. ఎంతో మంది లీడర్స్ ఉన్నది, ఎవరు రక్షణగా లేరు? ఎంతమంది తిరగట్లేదు? శాఖాహార ర్యాలీ మొన్న శ్రీకాకుళంలో పెట్టారు. హైదరాబాద్ నుంచి ఎంతమంది లేడీస్ వెళ్ళారు? విశాఖపట్నం నుంచి ఎంతమంది లేడీస్ వెళ్ళారు? ఆ అవును రక్షణ సార్. లేక వాళ్ళందరూ వెళ్ళారా? అవన్నీ కాదు. ఇప్పుడు నీకు ఏదైనా కష్టం వస్తే, నీకు ఏదైనా ఆకలి వేస్తే, నాకు ఆకలి అయింది, నాకు దాహం అయింది, నాకు ఇబ్బంది వచ్చింది, నీకు ఏం కావాలని నువ్వు అడిగితే దానికి సమంజసంగా చేయడం కరెక్ట్. అంతేని కానీ నాకేదో అన్యాయం జరిగింది కాబట్టి వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది అన్నట్టు మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. అందరూ అంతేనండి, బాగున్నప్పుడు అంతా బాగుంటారు. నేను బాగుపడింది ఈ వ్యవస్థ వల్ల అని చెప్పమనండి, ఎవరో చెప్పరు. చెప్పారు సార్. అవును. నేను దీనివల్ల నాశనం అయిపోయాను అంటారు. ఎవరికైనా కానీ ఏ పార్టీ అయినా కానీ అన్యాయం చేయలేదు. పార్టీ వల్ల వాళ్ళు బాగుపడ్డారు, ప్రతిఫలాలు వచ్చిన రోజున బాగుపడ్డారు. తేడా వచ్చిన రోజున పార్టీ అన్యాయం చేసింది. పార్టీ ఎందుకు అన్యాయం చేసింది? ఏ పార్టీ, ఏ సంస్థ, ఏ వ్యవస్థ ఎవరికి అన్యాయం చేయదు. అన్యాయం చేయడం కోసం అయితే అవి ఉండవు, నిలబడవు. ఇవన్నీ ఇప్పుడే కాదు, ఇంకా ముందు ముందు అన్నీ ఉంటాయి మేడం. ఎవరికి నచ్చకపోతే దాన్ని తీసుకెళ్ళి సొసైటీ పరంగా, మూమెంట్ పరంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మరి ఏం ఆశించి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? ఆమెకు అది నాకు పర్సనల్ తెలియదు. ప్రాబ్లం ఉంది. పిఎస్ఎస్ఎం మీద, పిఎంసి మీద ఎందుకు ఎలిగేషన్స్ వేస్తుందని మీరు భావిస్తున్నారు? అది నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి ఎప్పుడైతే మొట్టమొదటి వీడియో, ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ అనుకుంటాను ఏదో పెట్టింది, ఇలా పిఈసిఎంలో నవకాంత్ అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నన్ను ప్రోలో పెట్టాడు, ఇలా చేశారు అలా చేశారు, దానికి 3 నెలలు గడివిస్తున్నాను, తగిన న్యాయం చేయాలి అని. బానే ఉంది, అడగడంలో తప్పలేదు. నేను ఇలా నష్టపోయాను, ఫలానావాడు నన్ను ఇలా టార్చర్ చేశాడు, నన్ను చీట్ని అని చెప్పచ్చు. దానికి ఒక విధానం ఉంది. వీడియో పెట్టేసి నువ్వు ఇలా చేయబోద్ది బెదిరింపు దూరంలో వెళ్ళే అనుకోండి, వాళ్ళు దూరం అయ్యారు. అయినా కానీ నాకు వచ్చిన తర్వాత నేను ట్రస్ట్ వాళ్ళకి, పిఎంసీ వాళ్ళకి ఇలా ఉంది, ఇలా చేయడానికి మధ్యది కాదు. ఇప్పుడే కాదు, బెంగళూరులో వచ్చినప్పుడు కూడా రూమ్లో కూర్చుని మాట్లాడవలసిన మాటలు రోడ్డు మీద మాట్లాడద్దు. నీకేం కావాలో ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో, నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకో. ఇప్పుడు ఆ అమ్మాయికి పిఎంసీ ఉద్యోగం ఇచ్చినా, నవకాంత్ ఉద్యోగం ఇచ్చినా, మీ ఇద్దరు కలిసి ఏమైనా చేయండి, దానికోసం వాళ్ళిద్దరికి ఉద్యోగం ఇచ్చాడా? ఎంతవరకు? పొద్దున్న నుంచి రాత్రి 6 వరకు 7 వరకు డ్యూటీలో ఉంటారు. ఆ గేట్ దాటి వచ్చేసిన తర్వాత సెక్యూరిటీలో వాళ్ళ ఐడి కార్డు స్కాన్ చేసిన తర్వాత రోడ్డు మీద వెళ్ళిపోతారు. ఆ రోడ్డు మీద వెళ్ళిపోయి మీరు ఏం చేస్తే సమస్యకు సంబంధం? అదే డైరెక్ట్గా అడుగుతున్నాను నేను. అంతేనే కానీ ఏదైనా ఎక్కడైనా ఎవరికైనా ప్రాబ్లమేటిక్ వస్తే పెద్దలతో ఉన్నారు, కూర్చుని సముదాయించి మాట్లాడే ఉన్నారు. దానికి ఒక విధానం ఉంది, చెప్పి చేసుకోవాలి. ఇప్పుడు నాకు అంటే ఒక స్పిరిచువల్ మాస్టర్ గా, మీరు ఒక సీనియర్ మాస్టర్ గా మీకు ఎంతో అనుభవం ఉంది, ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది. కాబట్టి నాకు ఒక సమస్య వస్తే, ఇఫ్ ఇన్ కేస్ ఉమ్, నేను ఒక ఉమ్, బాధితురాలుగా అడుగుతున్నాను, ఇఫ్ ఇన్ కేస్ నాకు ఒక సమస్య వస్తే, ఉమ్, నేను ఒక విషయంలో నష్టపోతే, ఒక ఉమ్. స్పిరిచువల్ మాస్టర్ గా నేను ఏం చెయ్యాలి? ఆర్ యూ స్పిరిచువల్ ఆర్ నాట్ అని ఆలోచించుకోవాలి. ఉమ్, నువ్వు స్పిరిచువాలిటీ అయితే స్పిరిచువల్గా ఆలోచించాలి. ఉమ్, నీకు నష్టం స్పిరిచువల్గా జరిగిందా, సంస్థ పరంగా జరిగిందా, సంస్థను ఉండేవాళ్ళు చేశారా? నీకు స్పిరిచువాలిటీ ఉంది కదా. ఉమ్, దేనికోసం స్పిరిచువాలిటీ? నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం ఉంది, నీలోకి నువ్వు వెళ్ళడం కోసం ఉంది. ఎలా ఉంటాయంటే స్నేహ గారు మీరు అడిగింది, తులసి అంటే ఏంటి? పరమ పవిత్రమైనది కదా. అవును సార్. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తులసి మొక్క పెట్టుకు పూజిస్తారు కదా. ఉమ్, ఎవరైనా చచ్చిపోయిన తర్వాత పొలాల్లో, శ్మశానంలో, లేకపోతే పొలాల్లో సమాధి కట్టి దాని మీద కూడా తులసి మొక్క పెడతారు. అంత మాత్రం చేత తులసి అపవిత్రం అయిపోయిందా? అవును కదా సార్. తులసి పవిత్రతే. అలాగే పిఎస్ఎస్ఎం పవిత్రతని, పిఎంసి పవిత్రతని ఎవడు చెడగొట్టలేడు, ఎవడు పీకలేడు. ఉమ్, ఇప్పుడు తప్పించుకోవడానికో లేకపోతే అబండాలు వేయడానికి ఎవరి గురించో మాట్లాడచ్చు. దట్ ఈస్ నాట్ రైట్. నిన్న ఒక ఇష్యూ చూసింటే నాకు చాలా కోపం వచ్చింది. మీరు పిఎంసి చూడొద్దండి,
అలాంటి విధవలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ వీడియోలు పెట్టడం అనేది సైబర్ క్రైమ్. వ్యక్తిగత దూషణలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫేస్ టు ఫేస్ ఎదుర్కొండా వెళ్ళి యూ కెన్ డూ ఇట్. అంతేని కానీ మీడియాలో పెట్టి జనాలందరికీ పంపించి నువ్వు తిట్టే తిట్లన్నీ వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. సామరస్యంగా మొదట 2 వీడియోలు వచ్చాయి. దాని తర్వాత వీడియోలో ఎందుకు బూతుల పురాణం, ఎందుకు తిట్లు, ఎందుకు? అలాగే పిఎంసి చూడొద్దు, పిఎస్ఎస్ఎం చూడొద్దు, ఆడవాళ్ళకి రక్షణ లేదు. మీరెవరు చెప్పడానికి? రక్షణ లేకుండానే జనాలు ఉన్నారా? ఓవరాల్గా ఒకటే స్నేహం గారు. అయ్యో పత్రి గారు స్టార్ట్ చేసిన పరమ పవిత్రమైన తులసి మాత లాంటి పరమ పవిత్రమైన పిఎస్ఎస్ మూవ్మెంట్ ప్లాట్ఫామ్ మీద నేను ఉన్నానే, ఆయన పత్రిజీ శిష్యురాలుగా ఉన్నానే, నేను ఏదైనా మాట్లాడితే ఆయనకి అవమానమే, ఆయన స్థాపించిన సంస్థ కోసం నేను ఇలా మాట్లాడచ్చా అని ఆలోచించుకోవాలి. ఏదైనా సరే నోట్లోంచి ఒక్కసారి వస్తే వెనక్కి తీసుకోవడం మన వల్ల కాదు. ఆ నోరు కంట్రోల్ చేసుకో, నోరు సంభాళించుకో అని 97 శివరాత్రి తర్వాత 98లో వాక్క్షేత్రం అనేది తీసుకొచ్చి అందరికి ఎంత చెప్పినా ఆయన ఎదురకుండా ఆయన దగ్గర ఉండేటప్పుడు వాక్క్షేత్రాన్ని కంట్రోల్లో పెట్టుకున్నారు. కానీ దాని తర్వాత ఇష్టం అవసరం వాడుకుంటారు. నష్టం వాళ్ళదే. వీడికి ఇప్పుడు ఏం తెలియట్లేదు దాని ప్రభావం ఎలా ఉంటుందో, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏమవుతుందో, ఈ శరీరంతో ఉన్నప్పుడు ఏమవుతుందో ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు నాకేదో అన్యాయం జరిగింది కదా, సార్ చనిపోయిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను వీడియో తీసుకెళ్ళి మూమెంట్లో పెడితే ఏమైనా అర్థం ఉందా? ఎవరు పట్టించుకోవాలి? మీకు పదవి కావాలా, మీకు జ్ఞానం కావాలా? నా దగ్గర పుష్కలంగా బ్రహ్మాండమైన జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం పెంపొందించుకోవడంలో నేను రోజు రోజుకి మెట్టు ఎక్కుతూనే ఉన్నాను. ఇది నా దగ్గర నుంచి ఎవరు పీకలేదే, ఇది నాకు ఇచ్చిన పదవి కాదే. పదవి పోతే నాకు పోస్ట్ పోయింది అని అడవచ్చు. అలా ఎదగడం కోసం ఈ సమస్య ఉంది, కానీ మీకు పదవి ఇవ్వడం కోసం ఈ సమస్య లేదు. నాకే ఉద్యోగం లేదు, నాకు ఎక్కడ జీతాలు లేవు. నేను 95 నుంచి పనిచేస్తాను, దీంట్లో జీతం ఇవ్వలేదే. నా పోర్ట్ఫోలియో అన్నిటికన్నా టాప్ పోర్ట్ఫోలియో. నేను ప్రతి మూమెంట్ నేర్చుకున్నాను. ఈవేళ పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉన్నాయి, మధ్యలో భూలోకం ఉంది. మీరు ఏ ప్రశ్న వేస్తారో వేయండి, వితౌట్ ప్లానింగ్ లేకుండా టకాల్మని ఆన్సర్ ఇస్తాను. ఆ విద్వత నా దగ్గర ఉంది, ఆ సరస్వతి కటాక్షం నా దగ్గర ఉంది, ఆ జ్ఞానం నాకు నా గురువు ఇచ్చారు. దానికోసం సొసైటీలో నేను వచ్చిన అది సంపాదించాను అని గుండెలు వేసి చేసుకుని చెప్పుకోవాలి, ఈ సొసైటీ నాకు ఇది ఇచ్చింది అని. అంతే నేను ఈ సొసైటీ వల్ల నేను నష్టపోయినంటే సొసైటీ వల్ల ఎవరు నష్టపోరు, ముందు గుర్తుపెట్టుకోవాలి. గ్రేట్ సార్. యాక్చువల్ చాలా అద్భుతమైన, చాలా అమూల్యమైన వర్డ్ చెప్పారు మీరు. ఈ సొసైటీలోకి వచ్చిన తర్వాత మీరు అన్నారు పై 7 లోకాలు, కింద 7 లోకాలు, దానికి సంబంధించి ఏ క్వశ్చన్ అని అడిగితే ఆన్సర్ ఇది సార్. మీ దగ్గర నుంచి అది ఎవ్వరు తీసుకోలేరు. సో అందుకనే ఈ రోజు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రోజు మిమ్మల్ని మేము ప్రశ్నలు అడగటానికి యు ఆర్ ద రైట్ పర్సన్, మీకు అన్ని తెలుసు అని ఒక కాన్ఫిడెన్స్ తోనే మేము మీకు అప్రోచ్ అవ్వటం జరిగింది సార్. అయితే ఇప్పుడు మనకు ఒక వీడియో ఉంది, ఫస్ట్ ఆ వీడియో చూద్దాం సార్. ఆ వీడియో చూసాక విల్ కంటిన్యూ. నన్ను అడిగితే పిఎంసీ ఛానల్ చూడొద్దని చెప్తా. ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయాలి పిఎంసీకి? పిఎంసీ ఛానల్ ఎందుకు చూడాలి? ఇలాంటి కామాంధులు, నవకాంత్ లాంటి కామాంధులకి సహాయం చేస్తున్న పిఎంసీ మేనేజ్మెంట్ వారికి ఎందుకు మనం చూడాలి, ఎందుకు సహాయం చెయ్యాలి, ఆర్థిక సహాయం కూడా ఎందుకు చెయ్యాలి అని నేను అంటా. ప్రూఫ్లతో సహా ఉన్నాయి కాబట్టే నేను ఈ విషయం మాట్లాడుతున్నా. బాలకృష్ణ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, మాకు నవకాంత్కి సంబంధం లేదు, అటువంటి ఎవరు ఎలాంటి లావాదేవీలు చేసినా మాకు సంబంధం. ఎందుకంటే ఉత్తుత్తి వీడియోలు చేసి పెడతారు, ఊరికినే ఫేక్ వీడియోలు. బాలకృష్ణ గారు మిమ్మల్ని అడుగుతా నేను, ఎందుకు ఫేక్ వీడియోలు చేసి పెడుతున్నారు? ఆయుష్మాన్ భవ హెల్త్ ప్రోగ్రామ్ వస్తుంది కదా, అందరూ చూస్తూనే ఉంటారేమో, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు. ఆ ప్రోగ్రామ్ 6 lakhs సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్ని వాళ్ళు తీసుకుంటే నాకు అప్పచెప్తే ఆ ఛానల్ని నేను ఇప్పుడు 1 million చేశాను. గెస్ట్ని తీసుకొచ్చి ప్రతిరోజు కూడా ఎంతో డెడికేటెడ్గా ఇప్పుడు ఆ ఛానల్ మీద వాళ్ళకి 3 లక్షలు వస్తుంది. ఇంత వర్క్ చేస్తే, పత్రిజీ గారిని చూసి ఇంత డెడికేషన్గా వర్క్ చేస్తే
ఆడపిల్లనని కూడా చూడకుండా తన్ని తగిలేశారు చెత్త నా కొడుకులు. ఏమేనంటే శాలరీలు ఇవ్వలేకపోతున్నాం. నాకు ఇచ్చే శాలరీ పెద్ద శాలరీనా? ఇలాంటి కామాంధులకి సపోర్ట్ చేస్తున్న పిఎంసి ఛానల్ వాళ్ళు అంటే మళ్ళీ తీసుకునే ఉద్దేశం ఉంది అని కూడా నవకాంతి అంటున్నాడు. అంటే ఇలాంటి అంటే పిఎంసి ఛానల్ సెక్సువల్ కార్యకలాపాలను ఇలాంటి కామాంధులను సపోర్ట్ చేస్తుంది అన్నమాట. నిజంగా అది పత్రిజీ యొక్క కళ అయితే కనుక ఇలాంటివన్నీ జరిపిస్తారా? వీడు బెయిల్ నుంచి రావడానికి పిఎంసి ఛానల్ ఎందుకు సపోర్ట్ చేసింది లెటర్ ఇస్తూ? ఇప్పుడు నేను వీడియో పెట్టిన తర్వాత కూడా ఇది వాళ్ళకి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి మీకు మభ్య పెట్టి చెప్తారు. ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు కదా, ఏం చెప్పినా నమ్మేస్తారు. గొర్రెల మందల్లాగా వాళ్ళకి పిఎంసి ఛానల్ మేనేజ్మెంట్కి జనాలు గొర్రెలు. ఏది చెప్పినా నమ్మేస్తారు, ఏది చెప్పినా తలకాయలు ఊపుతారు. అది పిఎంసి మేనేజ్మెంట్ గురించి నేను ఈరోజు చెప్తున్న నిజాలు. ఆ కొంతమంది అమ్మాయిలు వాడుకుని వదిలేసిన ఇలాంటి కామాంధుణ్ణి సపోర్ట్ చేస్తూ ఒక లెటర్ పాస్ చేసినందుకు గాను నేను ఈ విషయాన్ని మరీ చెప్తున్నా. ఆల్రెడీ చాలా మందికి తెలుసు పిఎంసి వాళ్ళు షేర్ హోల్డర్స్ తీసుకున్నారు, వాళ్ళు మోసం చేశారు, ఈ ఇవన్నీ కూడా చెత్త పనులన్నీ కూడా అందరికీ తెలుసు. కానీ సైలెంట్ ఊరుకుంటున్నారు. ఎందుకు ఊరుకోవాలి? ఇలాంటి చెత్త పనులు, చెత్త వెధవలు చేసే పనులన్నింటినీ కాపాడుతుంది పిఎంసి. మళ్ళీ అంటే పిఎంసి అనేది పిఎంసికి ఏం కాకూడదు, నీ వల్ల పిఎంసికి ఏం కాకూడదు, పిఎంసి భద్రం అంటే ఎలాంటి మరి సపోర్ట్ చేసిన చెత్త నా కొడుకులు తీసి పడేయండి పిఎంసిలోంచి. ఎందుకు ఉంచారు? వాడికి ఎవరైతే సపోర్ట్ చేస్తూ లెటర్ని పాస్ చేశారో వాళ్ళని తీసిపడేయండి పిఎంసిలోంచి. మీరు షేర్ హోల్డర్సే కదా, మీరు కూడా రైట్స్ ఉంది కదా. పిఎంసి మీద మీకు రైట్స్ ఉన్నాయి ప్రతి షేర్ హోల్డర్కి. వాళ్ళు కాదు బాస్లు, వాళ్ళేమి ఎటువంటి పెట్టుబడి పెట్టలేదు. పిఎంసిలో ఇంకా ఇలా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. సో ఈరోజు మీ ముందుకు వచ్చి చెప్పడానికి కారణం ఇదే. ఇలాంటి కామాంధులందరినీ కాపాడుతున్న పిఎంసి ఛానల్కి ఎవరైనా సపోర్ట్ చేస్తారా? అదే పిఎంసి ఛానల్లో పత్రి సార్వి టెలికాస్ట్ చేస్తున్నారు కదా, అదే చాలా ఛానల్స్ ఉన్నాయిగా, యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది పెట్టారుగా సొసైటీలో. మరి వాళ్ళు కూడా పత్రిజీ చెప్తున్నారుగా, అవి ఎందుకు చూడకూడదు వేరే ఛానల్స్? ఏముంది పిఎంసిలో ప్రత్యేకత? ఏముంది పిఎంసిలో గొప్పతనం? అండ్ ముఖ్యంగా పిఎంసి ఛానల్ వాళ్ళు నవకాంత్కి సపోర్ట్ చేస్తున్నారు. డైరెక్ట్గా ఇప్పుడు ఆఫీస్లో వాడు వెళ్ళట్లేదేమో, ఇండైరెక్ట్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు, పిఎంసికి వర్క్ చేస్తున్నాడు నవకాంత్ గారు. అండ్ అదే పిఎంసిలో ఉన్న మనుషుల యొక్క ఏమంటారు, ఆ బిల్డింగ్లోనే వాళ్ళే ఆశ్రయం ఇచ్చారు, ఇల్లు మారిపోయాడు కూడా. నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తాయి, అన్ని విషయాలు కూడా అప్డేట్లు వస్తూ ఉంటాయి. పిఎంసి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఆనంద్ హెల్ప్ చేస్తున్నాడు. హనుమంతరాజు గారు ఎంతవరకు హెల్ప్ చేస్తున్నారో నాకు తెలీదు. సో ఆయన ప్రమేయం కూడా ఉంది, ఎందుకంటే ఆయన కూడా సపోర్ట్ చేస్తూ చాలా చక్కగా మాట్లాడారు. ఇలాంటి ఛానల్స్ మీద ఇలాంటి ఆధ్యాత్మికత పేరు చెప్పి మోసం చేసే ఇలాంటి ఛానల్స్ మీద ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకమ్మా ఇవన్నీ అన్పార్లమెంటరీ వర్డ్స్ అన్ని విని మన మనసు పాడు చేసుకోవాలి. నీకు ఒక విషయం తెలుసా, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోతూ ఉంటారు. దరిద్ర గుట్ట సామెతది. పుట్టుకతో ఎవ్వరికి ఏమీ రావు. పుట్టుకతోటి తల్లి గర్భంలో బయటికి వస్తే ఉమ్మ నీరు వస్తుంది. నీ మనసు యొక్క చాంచల్యం వల్ల నువ్వు చెడు బుద్ధులన్నీ వస్తాయి, మంచి బుద్ధులు వస్తాయి. నీ మనసుని ఎలా పెట్టుకుంటే అలాగా. ఆ మనసుని గాయపరిచే మాటలు వినకూడదు, మాట్లాడకూడదు, అవతల వ్యక్తిని మాట్లాడనివ్వకూడదు. పత్రిజీ జీవితంలో అదే, చెడు వినకు. ఆయన అందుకే అన్న నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ అని. ఎవ్వడి గురించి అయినా ఒక్క పురుష వాక్యం మాట్లాడితే ఒప్పుకునేవారు కాదు. పత్రి సార్ పేరు చెప్తే సార్ ప్రతి ఒక్కరికి కూడా గుండెల్లో లేని ఎంతో లోపల నిగూఢంగా దాగి ఉన్న ప్రేమ అభిమానాలు బయటకు వస్తాయి. సో అది ఆ సార్ మీరు మాత్రమే ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే మేమంతా ఎప్పుడో వచ్చిన వాళ్ళం, సొసైటీ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడో వచ్చిన వాళ్ళం. మీరు ఆయన కూడా ఉండి సొసైటీ స్టార్ట్ అవ్వక ముందు నుంచి మీరు ఆయన కూడా ఉన్నారు.
ఆయన కూడా ఉన్నారు కాబట్టి ఈ రోజు సొసైటీ మీద రాళ్ళు పడుతున్నాయి. ఆమె ఇష్యూ ఏమైంది అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్ అందరూ ఇంతే, పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఆయన కష్టపడి ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించి మళ్ళీ ఇలాంటి ఒక పర్సనల్ ఇష్యూని తీసుకొచ్చి పిఎస్ఎస్ఎం మూమెంట్ పిఎంసి మీద ఇలా రాళ్ళు రోవటం అన్నది చాలా బాధాకరం. చాలా మంది మాస్టర్స్ బాధపడుతున్నారు. అయితే దీంట్లో ఎటువంటి సంబంధం లేకుండా ఒక్క మాట సార్ ఎవరైతే ఈ పిఎంసి గానే పిఎస్ఎస్ మీద రాళ్ళు వేస్తారో వాళ్ళు వేసే శక్తి ఎంత ఉందో నాకు తెలియదు, కానీ దానికి 10 శక్తితో ఆ రాయి మళ్ళీ తిరిగి వాళ్ళ మీదే పడుతుందన్న సంగతి వాళ్ళు గమనించాలి. దీని మీద ఎవరు రాళ్ళు వేయలేదు. ఈ మూమెంట్ ఎక్కడుందండి? హైదరాబాద్ ఎక్కడుంది? తిరుపతిలో కూర్చుంటే హైదరాబాద్ పలానా ఏరియా. నేను హైదరాబాద్కి వచ్చింది, హైదరాబాద్ ఎక్కడుంది? దీన్ని గచ్చిబౌలి అంటారు, దీన్ని ఏమో ఇంకో పేరు అంటారు, దీన్ని ఇంకో పేరు. హైదరాబాద్ ఎక్కడుంది? అలాంటిదే మూమెంట్. కనుక ఈ మూమెంట్లో ఎక్కడ నువ్వు రాయేస్తావు? నువ్వు వేసిన రాయి నీ మీదే పడుతుంది. సార్ మరి ఈ విషయంకి ఏమాత్రం సంబంధం లేని పిఎంసి ఎంప్లాయీస్ మీద కూడా ఆమె కేసు ఫైల్ చేయటం జరిగింది సార్. సో దానికోసం మీ స్పందన? పిఎంసి యాజమాన్యం చూసుకుంటుందండి. పిఎంసి ఎంప్లాయీస్ యొక్క క్యారెక్టర్ ఏంటో, పిఎంసిలో ఉండేటువంటి పాత్రదారులు ఎలా పనిచేస్తున్నారు ఏంటని యాజమాన్యానికి తెలుసు. ఆ యాజమాన్యం రిపోర్ట్ ఇస్తే చాలు. ఇప్పుడు ఫస్ట్ పెట్టిన వీడియోలోనూ దానికి ఒక మ్యాటర్ పెట్టి అది అందరికీ పంపించిన 15 రోజుల తర్వాత ఎవరో మన పిఎంసీలో ఉండేవాళ్ళే నాకు ఫార్వర్డ్ చేశారు. అది నేను చదివిన తర్వాత వాళ్ళని అడిగాను, ఏంటిరా ఇదంతానని. పెడితే అదే నవకాంత్ గురించి విశాలశ్రీ ఇలా పెట్టింది అన్నారు. వెంటనే శ్రీరంగోపాల్ గారికి పెట్టాను. ఇలా కాదు, చేయాల్సిన విధానం ఉంటుంది దేనికైనా. ఆయన ఉద్యోగంలో తీసేయాలన్న బాలకృష్ణ గారు పెట్టారు. అందులో ఆయనకి పిఎంసీకి సంబంధం లేదు, తీసేసాం. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇంకా వాళ్ళిద్దరూ రోడ్డు మీద కొట్టుకుంటారో ఏం చేసుకుంటారో మనకెందుకు? ఇప్పుడు ఆ సమస్య మీద ఎందుకు? సమస్యల్ని వీధుల్లోకి లాగద్దు. సమస్యలు పరమ పవిత్రమైన తులసి కోట లాంటివి. రేపొద్దున్నే నీకు నీడనిచ్చి బతుకునిచ్చి ఆశ్రయం ఇచ్చేది. నువ్వు ఈ రోజు మాట్లాడుతున్న మాట ఏదైతే ఉందో అది సమస్య నీకు ఇచ్చిన జ్ఞానోదయం. దానివల్లే అంతలా మాట్లాడగలుగుతావు. మైక్ ముందు టీవీ ముందు మాట్లాడే కెపాసిటీ నాకు లేదు మేడం, నాకు భయం ఎక్కువ. ఇది మాట్లాడేటువంటి కెపాసిటీ నాకు ఎవరు ఇచ్చారు? నా సంస్థ నాకు ఇచ్చింది. అది మర్చిపోయి సంవత్సరం మీద నేను రావట్లేదు అలాగా. పత్రి సార్ తో ఉంటూ ఆయన ఆ వీడియో అన్నది ఏంటి? వీడియో అసలు చెప్పండి నాకు. కెన్ యూ ప్లీజ్ ప్లే ద వీడియో? పత్రిజీ గారు నాతో మాట్లాడిన ఆఖరి క్షణాలు, నాతో అడిగిన మాట ఏంటి అంటే, పిఎస్ఎస్ఎం మూమెంట్ ఆడవాళ్ళని కాపాడుతావా అని అడిగారండి. ఇది నేను సత్య ప్రామాణికంగా చెప్తున్నాను, పత్రిజీ గారి సాక్షిగా చెప్తున్నాను. అండ్ ఫైనల్గా చెప్తుంది ఏంటంటే, పత్రిజీ గారు ఆయన నాతో మాట్లాడిన క్షణం, ఆఖరి మాటలు నాతో మాట్లాడింది, ఆయన ఆఖరి క్షణాలు కాదు, ఆయన నాతో నేను ఆయనతో మాట్లాడిన ఆఖరి కాన్వర్జేషన్ ఏంటంటే, ఆయన నాతో ఒకటే అన్నారు, సొసైటీ ఆడవాళ్ళని కాపాడుతావా అని అడిగారు. ప్రామిస్ చేశాను, సొసైటీని కాపాడుతున్నాను. ఈరోజు మీ దగ్గర ఒక సీక్రెట్ రివీల్ చేశాను. పత్రిజీ గారు నాతో మాట్లాడిన ఆఖరి మాటలు మీకు ఈరోజు చెప్పాను. ఎందుకంటే చెప్పాల్సిన సమయం వచ్చింది. నాకు సార్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది కాబట్టి నేను మీ అందరికీ చెప్పాను. సొసైటీ ఆడవాళ్ళని కాపాడుతావా అని అన్నారు. ఒక గురువు మాటను నిలబెట్టడం నా బాధ్యత. అది ప్రాణం పోయేంత వరకైనా సరే ఈ సొసైటీలో ఆడవాళ్ళని కాపాడడం నా బాధ్యత. అది సార్ సరే, ఎందుకు కాదనాలి? ఇప్పుడు అవునా కాదా నిజ నిర్ధారణ కోసం పత్రిజీ భౌతికంగా లేరు. ఇప్పుడు ఆయన ఛానల్ చేయాలంటే కూర్చో ధ్యానం చేయాలి. ఓకే, నీకు ఆ గొప్పతనం ఉందని మీరు అడగచ్చు, అది పక్కన పెట్టండి. మొన్న ఎవరో లాస్ట్ బిఫోర్ ఇయర్ కట్టాలకు వచ్చాడు స్వామీజీ. పత్రిజీ సోల్ పిలిపిస్తాను మాట్లాడతావా అని. ఆయన సోల్ పిలిచేంత కెపాసిటీ భూమి మీద ఎవరికి లేదమ్మా. ఇట్లాంటివన్నీ ఇక్కడ మాట్లాడద్దు. సరే, పిలిపిస్తా మాట్లాడదాం అంటే ఇప్పుడు నిజ నిర్ధారణ చేద్దామా? వద్దు. పోనీ ఆ అమ్మాయికి ఓటేద్దాం. ఆ అమ్మాయికి ఆ బాధ్యత ఇచ్చారు. పత్రిజీ ఆ అమ్మాయికి ఇచ్చిన బాధ్యత ఏంటి? పిఎస్ఎస్లో ఉండే ఆడవాళ్ళని కాపాడుతావా? ఆ ఆడవాళ్ళల్లో నువ్వు ఉన్నావా లేదా? ఉన్నారు అంటే నువ్వు ఎవరిని కాపాడాలి? జిల్లెళ్ళముడమ్మ ఓ మాట అన్నారు, అన్నదానం మహాదానం, మీరు చాలా గొప్ప పని చేస్తున్నారంటే ఆవిడ ఏమందో తెలుసా? రే,
ఆకలేస్తున్న బిడ్డకి అమ్మ అన్నం పెట్టడం దానమా? కడుపులో పెట్టి చూసుకుంటుంది అమ్మ బిడ్డని. మరి కాపాడతావా, ఈ బాధ్యత నీకు ఇస్తున్నానని పత్రిక చెప్పినప్పుడు ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా కడుపులో పెట్టి తల్లిగా నువ్వు దరిద్రులాగా కాపాడాలి. అందులో నువ్వు కూడా ఉన్నావు. నిన్ను అంటే నువ్వు సార్ కాపాడుకో, నాకు వచ్చిన నిన్ను డౌట్ నువ్వు ఏంటంటే సార్, కాపాడుకోకపోతే ఎవరిని కాపాడతావు? నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే పత్రి సార్ ఆమెతో మాట్లాడిన ఆఖరి మాటలు పిఎంసి ఎంప్లాయీగా ఉన్న రోజులు ఎందుకు గుర్తు రాలేదు, వాళ్ళు జాబ్ తీసేసిన తర్వాత ఎందుకు గుర్తొచ్చాయి ఆ మాటలు అన్నది నా సైడ్ క్వశ్చన్స్, నా సైడ్ డౌట్ సార్. మీరు ఎన్నో సంవత్సరాలు పనిచేశారు, ఎన్నో సంవత్సరాలు యాంకర్ గా చేశారు, తిరిగి వచ్చారు కాబట్టి మీకు కూడా తెలుసు. సడన్ గా ఉద్యోగం పోవడము, సొసైటీలో అవమానం రావడము, ఏదో ఇబ్బంది జరగడము జరిగినప్పుడు కొంచెం గిల్టీ ఉంటుందండి. దాని గురించి ఏదో ఒకటికి రెండు మాటలు వస్తాయి. అవి మనం ఇందాక చెప్పాను కదా, తల్లి మనతో చూస్తూ కడుపులో పెట్టుకుని చూసుకోవాలి. కడుపులో పెట్టి చూసుకోవడం అంటే ఎక్కడ వచ్చింది అంటే ఇదంతా భూమి మీద రాలేదు, భూమి మీద మానవ జాతికి రాలేదు. బిడ్డని తల్లి కడుపులో పెట్టి చూసుకుంటుంది అంటే అది నాగ జాతిలో వచ్చింది. కాండం మనం దహించేటప్పుడు అర్జునుడు ఇస్తాడు కదా, దహించేయమని చెప్పి ఆకలేస్తుందంటే ఆ అగ్నిదేవుడికి ఇచ్చేస్తాడు. ఆ దహించేస్తున్నప్పుడు అడవిలో ఎన్నో పాములు ఉంటాయి. ఆ పాములన్నీ కాలిపోయి వేడికి చచ్చిపోతుంటే ఒక తల్లి పాము ఆయన ఒళ్ళంతా సగం కాలిపోతుంది. అప్పుడే ప్రశ్నించినట్టు బిడ్డ ఉంటుంది, చిన్న పాము. ఆ చిన్న పాముని వెళ్ళిపోతుంటే ఇంకా కదలలేక చచ్చిపోతావు మాడిపోయించి ఆ పాము నోట్లో పెట్టుకుంటుంది. నోట్లో ఓకే, పెట్టుకుని నోరు మింగేసి నిప్పుల మీద పట్ట కాలిపోతున్నా నిప్పుల మీద స్పీడ్గా పాకి పాకి మంటలు దాటి అవతరకు వచ్చి కడుపులోంచి బయటికి తీసి బతుకమ్మ జీవితాన్ని జీవించుంటుంది. అది తల్లి కడుపులో పెట్టి చూసుకోవడం అంటే అక్కడి నుంచి వచ్చింది సామెత. వండర్ఫుల్ సార్. మరి కాపాడతావా అని నీకు గురువు బాధ్యత ఇచ్చినప్పుడు వచ్చిన కష్టాలని, నష్టాలని, బాధల్ని కడుపులో పెట్టి చూసుకోవాలి. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్. మరి నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది మేడం. కొంతమంది ఆ అమ్మాయికి నచ్చకపోవచ్చు. ట్రూత్ ఈజ్ బెటర్. నిజం చేదుగానే ఉంటుంది, కానీ ఒకటి మాత్రం నిజం. ఆ అమ్మాయి కూడా చెప్పాను నాకు పెట్టినప్పుడు, ఇలాంటి వీడియోలన్నీ పెట్టి ప్రయోజనం లేదు. ముందే చెప్పాను కదా. ఎప్పుడు అనుకుంటున్నారు? పిరమిడ్ వ్యాలీలో జరుగుతున్న గందరగోళాల గురించి ఎవడో కోర్టు ఎక్కితే ఆ రోజే చెప్పావు. మీరు రూమ్లో ఏసీ ఆన్ చేసుకుని టేబుల్ చుట్టూలో కూర్చొని మాట్లాడుతున్న మాటలు ఫోన్లో మాట్లాడాలని అనుకుంటున్నారు. అది తప్పు. రూమ్లోకి వచ్చి నలుగురు మాట్లాడితే అయిపోయి అక్కడితో ఉంటుంది. బాధ ఉంటుంది, ఆక్రోశం ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. మేడం, మీకు కానీ నాకు కానీ ఆ ఇద్దరి మధ్య జరిగే గందరగోళం గురించి తెలియదు. తెలీదు సార్. అవును, వాళ్ళు ఏం చెప్తాం మనం వినడమే. అంతే సార్. ఎందుకంటే ఈ మధ్య ఆయన వేరే ప్రోగ్రామ్ ఉన్నాడు కానీ నవకథ కూడా నాకు కలవలేదు. ఎప్పుడు 1.5 year క్రితం కలిసాను నేను. ఏమంటే మొన్న ధ్యాన మహాయాగంలో వచ్చింది స్టాలర్ కానీ అంతకుముందే నాకు ఎవరికి కలవలేదు. మన దగ్గరికి వచ్చిందారు అనుకోండి, న్యూట్రల్గా ఏం కావాలి సార్, అదే ఒకటే నేర్పించాడు నాకు. చూడయ్యా, ఎవరు మన దగ్గరకు వచ్చినా వాడు ఏ కండిషన్లో వచ్చారో అనవసరం, వాళ్ళని హ్యాపీగా చేసి పంపించారయ్యా, అదే మన పని. ఇంకా ఏమన్నారు వాళ్ళు ఎక్కడ అవుతారు, ఓ ప్లేట్ పెట్టి ఓ ముద్ద అన్నం పెట్టు, అది తిని హ్యాపీగా తీగి వెళ్ళిపోతారు. అలాగే అన్నదానం పెట్టడం అనేది జరిగింది. ఎందుకు ఆయనతో కూడా 40 మంది వరకు ఉంటుంటే భోజనం పెట్టేవాళ్ళం. వచ్చినవాడు హ్యాపీగా వెళ్ళాలి, దట్ ఈస్ ద కాన్సెప్ట్. అందుకే ఆయన దగ్గరికి ఎప్పుడు చాక్లెట్ కుక్కి పెట్టుకునేవాడిని. వచ్చిన వాళ్ళందరికీ ఒకటి ఇచ్చేవాడు. నోరు తీపి చేయాలి, తీపి చేస్తే మంచి మాటలే వస్తాయి. నువ్వు ఇంతకీ అసలు నా యొక్క బాధ ఏంటంటే ఈ పిఎస్ఎస్ మూమెంట్లో ఉండే ధ్యానులు కానీ పిఎంసి వాళ్ళు కానీ అసలు ఎలాంటి వ్యక్తిని, ఎలాంటి గురువుని, ఎలా ఆప్యాయతలు కరుణించే వాళ్ళని, ఎవరిని పోగొట్టుకున్నామని ఇంతవరకు తెలియదండి. ఇంతవరకు బాధ లేదు. జీవితంలో మళ్ళీ నువ్వు ఎన్ని జన్మలైనా పొందొచ్చు. ఏ జన్మలోనూ కూడా ఈ భౌతిక శరీరంతో మళ్ళీ ప్రతిసారిని కలవడం అసాధ్యం. అటువంటి గొప్ప ఆప్త మిత్రుని కోల్పోయాండి. అఫ్ కోర్స్ భౌతిక శరీరంతో ఉత్తరోత్తర ఆయన ఎక్కడ ఏ లోకంలో ఉంటారో ఆ లోకాన్ని అక్కడ పోవచ్చు. అవును సార్. కానీ అదే ఫిజికల్ పడితే నువ్వు కలిసి ఉండగలవా? లేదు కదా సార్.
ఆ కలిసి ఉన్నప్పుడు ఆయన జీవితం నుంచి మనం నేర్చుకున్న తీపి గుర్తులు నెమరేసుకుంటూ మనం కాలం గడపాలి తప్ప ఎందుకు వచ్చింది ఇవన్నీ? అవును సార్. సో, ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు ఒక బాధ్యతతో మీరిప్పుడన్నారు. ఈ సొసైటీ అన్నది ఒక బాధ్యత సార్. ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప లక్ష్యంతో ఏమి ఆశించకుండా జ్ఞానాన్ని ఉచితంగా ఇవ్వండి. ఒక రూపాయి కూడా ఆశించకుండా జ్ఞానాన్ని ఉచితంగా ఇవ్వండి అని ఇంత సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించి ఏది నాది కాదు అని చెప్పి చాలా ఆనందంగా ఆయన శరీరాన్ని త్యజించి ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. సో, ఇలాంటివి జరిగినప్పుడు ఎవరైనా కూడా ఈరోజు మీరు కూడా వచ్చిందేంటి అంటే, ఆయన ఎంతో కష్టపడి ఇంత గొప్ప అద్భుతమైన ధ్యాన కుటుంబాన్ని నిర్మించి, ఇప్పుడు ఒకరి పర్సనల్ ప్రాబ్లమ్‌ని సొసైటీకి ఆపాదించటం, పీఎంసీకి ఆపాదించడం, పీఎస్ఎస్ఎంకి ఆపాదించటం తప్పు. మీలాంటి వాళ్ళు ఖండిస్తేనే అర్థమవుతది సార్. సత్యాన్ని అది సత్యంగా, నిజాన్ని నిజంగా భయం లేకుండా మీరు చెప్తారనే ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. నేను అందుకోసం వచ్చాను. హ్మ్. ఆడవాళ్ళకి రక్షణ లేదు పిఎస్ఎస్ఎంలో అనేది, తర్వాత పిఎంసి చూడకండి, పిఎంసీలో ఇట్లాంటి త్రాస్టులు ఉన్నారని పెట్టింది సారు. పిఎంసి ఛానల్ పెట్టి అందులో ఎవరెవరు ఎంప్లాయీస్ కావాలో పెట్టింది సారు. నీకు ఏదైనా చేతనైతే వెనకాల నుండి సాయం చేయి, లేకపోతే లేదు. ఇప్పటికే చాలా మంది అడుగుతారు, ఇంత సబ్జెక్ట్ ఉంది మీరు పిఎంసికి వెళ్ళొచ్చు కదా అని. ఎందుకు లేరు? పిఎంసీలు చాలా మంది ఉన్నారు, నేను ఎందుకు పోవాలి? నాకు ఆ బాధ్యత ఇవ్వలేదు సారు. అక్కడ ఉండేది పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఉండేటువంటి ప్రధానమైన విభాగం పిఎంసి, ధ్యాన జగత్ ఆఫీసు. ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. అక్కడ వశిష్ఠ గౌతమ్ ఉంది, వైజాగ్ ఉంది, ప్రకృతి పిరమిడ్ వ్యాలీ ఉంది, ప్రకృతి అన్నీ ఉన్నాయి. వీటన్నిటి బాగుండాలంటే పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ బాగుండాలి. బాగుండాలి సార్. అవును సార్. కనుక ఆ మూవ్మెంట్ ని నీ అనుక్షణం పరిరక్షించుకుంటూ దాన్ని ఎలా విస్తరించుకోవాలి అన్నదానికి నా పావుల్ని కదుపుతారు. ఇప్పుడు మీరు పిఎంసి గురించి అడిగారు, నేను టెకాల ముందు వచ్చానా లేదా? ఇప్పుడు అవును సార్. వాళ్ళు ఎప్పుడు పిలిచినా పిఎంసిలో ఏ సబ్జెక్ట్ గురించి ఏది కావాల్సిన నేను వస్తాను. ఎందుకంటే నా గురువు స్థాపించిన సంస్థ అది. చాలా మంది అడుగుతుంటారు, షేర్లు కట్టేవండి పిఎంసిగా డబ్బులు కావాలి మాకు అని. గురుగారి పేరుతో దక్షిణ ఇచ్చినట్టు వేసుకోమ్మా, ఇక నీకు రావని చెప్పాను అందరు. ఎక్కడి నుంచి వస్తాయి? ఏమైనా వ్యాపారమా? వాళ్ళ సాధక పథకాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు పడుతున్నారు. గురువు గారు ఇచ్చిన బాధ్యతని తీసుకెళ్తున్నారు, మోసుకెళ్తున్నారు. కానీ దీనికి పిఎంసి నేను ఛానల్ వల్ల ఎంతో మంది కొత్త వాళ్ళు ధ్యానం నేర్చుకున్నారు సార్. ఇప్పుడు ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో, సో వాళ్ళకి మేబీ ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ కొన్ని సంవత్సరాలు ఆల్రెడీ కొంతమంది చాలా మంది చెప్తున్నారు, పిఎంసి వల్లే మేము ధ్యానంలోకి వచ్చాం. పిఎంసి వల్లే ధ్యానంలోకి వచ్చాం. అంటే షేర్ ఇప్పుడు హోల్డర్స్ కి కూడా ఈ దీంట్లో ఒక శరీరం ఫలం ఉంటుంది ఉండగా కదా సార్. ఈ శరీరం ఉండగా ఉమ్, వాళ్ళు జ్ఞానపరమైన, విజ్ఞానపరమైన ఈ అంశానికి ఎన్ని వేలు లక్షల రూపాయలు ఇచ్చారో దాని యొక్క ప్రతిఫలం శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ అవగాహన పంచుకుంటానే. నేను ₹1,00,000 ఇచ్చాను. ఆ జ్ఞానం వల్ల అవగాహన పెంచుకున్నారు మీరందరూ. మీరు శరీరం విడిచిపెట్టి పైకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చే కృతజ్ఞత నీకు చేరేటప్పుడు నేను ఎంత మంచి పని చేశాను అని అప్పుడు అక్కడ తెలుస్తుంది. అది ఇప్పుడు తెలిసేది కాదు. ఎలా ఉంటుందంటే, భూమిలోకి విత్తనం వేస్తాం, మొక్క రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? చాలా time పడుతుంది. 5-6 రోజులు పడుతుంది. ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? దీనికి 10 సైజు భూమిలో ఆ వేర్లు నాటుకుపోతాయి. అది నీకు కనబడతాయా? అనిపించదు సార్. ఆ చిన్న మొక్క ఆకు కూడా సరిగ్గా కనపడదు, వస్తుంది అనుకుంటున్నాం. అది రావడానికి కింద ఎంత ఫౌండేషన్ ఉంది, అది కంటే కనబడదు. ఈ భౌతికమైన ఈ కళ్ళతో చూసేదంతా కూడా ఏది శాశ్వతం కాదు, ఏది నిజం కాదు. మనం అనుకునేవన్నీ అంతే. రైట్ సార్. చాలా చక్కగా మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని, మీ యొక్క జ్ఞానాన్ని మాకు తెలియచేశారు. ఎన్నో క్లారిటీస్ వచ్చాయి. ఎందుకంటే ఇది ఒక్కరి విషయంతో ఆగిపోకుండా సంస్థకి, సంస్థలో ఉన్న మనుషులకి, అలానే కొత్తగా వచ్చే వాళ్ళ మీద కూడా ఒక ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి, మీలాంటి సీనియర్ మాస్టర్స్ వచ్చి క్లారిటీ ఇస్తే మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయటం జరిగింది సార్. చాలా తప్పకుండా. సంతోషం థ్యాంక్ యూ వెరీ సార్. మచ్. ఫైనల్ గా ఇంకో విషయం, ఇప్పుడే కాదు, రానున్న మరో 100 సంవత్సరాలకి పిఎస్ఎస్ఎం మీద కానీ, పిఎంసి మీద కానీ
ఎవరు ఎలాంటి బురద జల్లుదా ఉన్నా ఆ బురద తిరిగి నీ మీదే పడుతుంది. అది వేళ పడవచ్చు, రేపడచ్చు. ఈ సంస్థ దీని యొక్క పుట్టు పూర్వతరాలు ఎక్కడి నుంచి ఉన్నాయంటే ఒక మహా తపస్వి తన బ్రహ్మగారు ఎలాగైతే ఈ లోకాలను సృష్టించారో ఒక మహా తపస్వి తన విజ్ఞాన ఊహల్లోంచి అలా పుణుకు తెచ్చి బయటికి తీసుకొచ్చి ఆవిష్కరించి దీనికి ఎంతో మంది యోగుల అరచేతులు అడ్డం పెట్టి కాపాడుతున్నారు. అలాంటి సమస్య మీద ఎవరు ఎలాంటి బురద చల్లలేరు. ఇది ఇంకా 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు ఈ భూమి ధరిత్రి మళ్ళీ కలియుగం వెళ్ళి త్రేతాయుగం కృతయుగం వచ్చేంత వరకు దీని నీడలో ఎంతో మంది ఎదుగుతారు, ఎంతో మంది నేర్చుకుంటారు, వాళ్ళ జీవితాన్ని పండించుకుంటారు. అందుకోసమే పత్రిజీ ఈ రెండింటిని స్థాపించారు. పిఎస్ఎస్ మూవ్మెంట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అది ఎంత పవర్ఫుల్ అంటే వ్యక్తులతో ఉండేటువంటి సమూహం కాదు, మాస్టర్స్తో, యోగులతో ఉన్నటువంటి సమూహం ఇది. ఒక మాస్టర్ ఒక సమూహాన్ని తయారు చేస్తే అందులో ఉండే వాళ్ళందరూ కూడా వ్యక్తులు ఉంటారు. కానీ ఇక్కడ వ్యక్తులు ఎవరు లేరు, ఇక్కడ మాస్టర్స్. ఇక్కడ మాస్టర్స్ యొక్క సమూహం. దీని జోలికి ఎవరు రాలేరు. నేనేదో చేద్దాం అనుకుంటారు కానీ ఎవరికైనా దేనికైనా కానీ ఆ గురుగారి అనుగ్రహం కావాలంటే పదే పదే ఆ గురువు యొక్క కీర్తి గురించి, ఆయన మీకు ఇచ్చినటువంటి దివ్య అనుభూతులు ఏవైతే ఉన్నాయో, ఆ స్ఫురణలు ఏవైతే ఉన్నాయో కొత్తగా వచ్చిన వాళ్ళతో పంచుకోండి. భాగవతంలో కృష్ణుడు చెప్పినట్టు నా గురించి ఈ భూమి మీద ఎవరైతే నా గురించి చెప్తూ ఉంటారో వాళ్ళ గురించి నేను దేవలోకంలో చెప్తాను అన్నాడు. అలాగే పత్రిక గారి గురించి ఎవరైతే భూమి మీద ఆయన కీర్తి గురించి మాట్లాడుతూ ఉంటారో ఆయన దేవలోకంలో మన గురించి చెప్పి నరకప్రాయం కాకుండా దేవలోకానికి తీసుకెళ్తాడు. ఆ కృష్ణుడికి ఈ కృష్ణుడికి ఏం తేడా లేదు. ఆయన పట్టు పీతాంబరాలు వేసుకున్నారు, ఈయన లాల్చి జుబ్బా వేసుకున్నారు, బట్టలు కాదు. ఆ తత్వం చూడండి. ఆయనలో ఉండే కృష్ణతత్వం, ఆయనలో ఉండే బుద్ధతత్వం, ఆయనలో ఉండేటువంటి ఆ కంపాషన్ ఉంటే ఎవరు ఇవ్వలేదు. అది ఇప్పుడు కూడా ఆయన అందిస్తున్నారు మీకు. అందుకోగలిగితే ఆయన ఎక్కడ ఉన్నారులే అనుకుంటే ఎక్కడా లేరు. ఆయన ఉన్నారు అనుకుంటే ఆయన ఉన్న లోకాన్ని నిన్ను తీసుకెళ్తారు. అందుకే చాలా మంది ఆయన ఎక్కడున్నారు, ఏ లోకంలో ఉన్నారు ఎవరికి దొరకరు. చాలా మంది అంటారు స్వర్గంలో ఉన్నారు. నాకే మరి స్వర్గం వెళ్ళడానికి, ఆయనకి మరి సత్యలోకం వెళ్ళడానికి. సత్యలోకం నుంచి వచ్చి ఇంత పని చేసిన తర్వాత సత్యలోకం కన్నా పైకి వెళ్ళాలి. మనల్ని అందరినీ సత్యలోకానికి వెళ్ళమన్నారు. నాది సత్యలోకం, నువ్వు నా లోకానికి రానలేదు. మన స్థాయి బట్టి మళ్ళీ సత్యలోకానికి వెళ్ళమన్నారు. ఆయనది వేరే లోకం ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ఈ సృష్టి యొక్క గొప్పతనం ఈవేళ పోయింది, రేపు వస్తుంది. ఈవేళ ఎండిపోయిన చెట్టు రేపు చిగురుస్తుంది. ఈవేళ డబ్బు ఉంది, పోయింది, రేపు వస్తుంది. ఈవేళ ఈ జన్మ ఉంది, మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది. పోయింది మళ్ళీ తిరిగి వస్తుంది. ఇక్కడ నష్టపోయేది ఏమీ లేదు. ఏది పోయిందో తిరిగి మళ్ళీ వస్తుంది. ఇది కాలచక్రం. అది రౌండ్గా ఉంటే పైనుంచి కిందకి తిరుగుతూ ఉంటుంది. ఈ జ్ఞానం అర్థం చేసుకోగలిగితే అన్నీ అర్థం. వండర్ఫుల్ సార్, చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతో పాటు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని కూడా అందించారు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.